ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. కులం గురించి ఎందుకు అడుగుతున్నారంటూ కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇలా మొదలైందో లేదో అలా రచ్చ మొదలైంది. ఎస్ఐఆర్ పేరుతో తీసుకుంటున్న వివరాలు, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ నేతలు అభ్యంతరాలు లేవనెత్తున్నారు. వైసీపీ నేతలు విపక్షం చేస్తున్న ఆరోపణలకి అధికార పక్షం ఇచ్చే సమాధానం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్తారు. ఓటర్ల వివరాలను సేకరించి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు. ఓటర్లు తమ వివరాలను పూర్తి చేసి తిరిగి సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. జూలై 21న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదలవుతుంది. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు, తప్పుల సవరణలు మరియు కొత్త ఓట్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సెప్టెంబర్ 22న ఫైనల్ జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఏదో తేడా జరుగుతోందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదంటూ ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటర్ల కులం గురించి, పార్టీ గురించి అధికారులు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు. చూడండి, పొలిటికల్ పార్టీ మీరు ఏ రాజకీయ పార్టీ ఏందని అడుగుతా ఉన్నారు, క్యాస్ట్ ఏందని అడుగుతా ఉన్నారు. ఇది ఓటర్ లిస్ట్ చూడండి, కలర్. మాకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇతర రాజకీయ పార్టీలకి బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి ఫోటోలు. ఫోటోలు కూడా గుర్తుపట్టలేము. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఎల్ అందరి చేతుల్లో కూడా ఈ కలర్ ఫోటోలు ఉన్నాయి. బనగానపల్లె తహసీల్దార్ ఆఫీసులో 2 టీడీపీ కార్యకర్తలను కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించి వైసీపీ సానుభూతి పర్ల ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. బనగానపల్లి ఎలక్షన్ ఈఆర్ఓ ఆఫీస్ కానీ, తహసీల్దార్ గారి ఆఫీస్ కానీ ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోయింది. వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టి వాళ్ళకి ఎలాంటి శాలరీస్ ప్రభుత్వం ద్వారా ఇవ్వకపోయినా కూడా ఇక్కడ పని చేస్తూ ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు ఎంత మాత్రం పని చేస్తారు, వాళ్ళ నుంచి మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ నేతలు అనవసర రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎన్డీఏ కూటమి నేతలు. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తొలగిస్తారనే ఆందోళన వద్దని భరోసా ఇస్తున్నారు అధికారులు. ఎవరికి కూడా నెగటివ్గా ఓట్ హక్కు తీయడానికి అసలు దాంట్లో ఏమి కూడా ఉండకూడదు. ఎస్ఐఆర్ ఏంటంటే మనకి ఒక బల్క్ లెవెల్లో చాలా చోట్లలో ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ నెంబర్లోనే ఒక దాదాపు 40 మంది 50 మంది ఉంటారు. అక్కడ లోపల వెళ్తే అక్కడ జనాలంతా ఉండదు. సో అట్లాంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సర్పై అపోహలు, ఆందోళన అవసరం లేదని అధికారులు అంటున్నారు. ఈసీఐ రూల్స్, ప్రొసీజర్ ప్రకారమే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందంటూ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. బేసికలీ ఎలక్టోరల్ రోల్ తయారు చేయడం ఒక స్టాచ్యుటరీ వర్క్ ఉంది. ఆర్పీ యాక్ట్ ప్రకారం చేస్తాము. ఎవరైతే రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఉంటారో లైక్ ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఖచ్చితంగా యాజ్ పర్ గైడ్లైన్ పని చేస్తారు. వాళ్ళందరికీ ట్రైన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ని తొలగించకుండా ఖచ్చితంగా వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏపీలో జరుగుతున్న ఈ రచ్చ ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.